హలో అండి. హాయ్. వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు. ఈరోజు చికెన్ మొగలాయి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్గా ఒక మిక్సీ పాత్ర తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి, గుప్పెడు పచ్చిమిర్చి మీ కారంకు తగ్గట్టు వేసుకోవాలి. అలాగే పంప్కిన్ సీడ్స్, జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలాను కూడా వేసుకొని కొంచెం మిరియాలు, పెరుగును కూడా వేసుకొని మంచిగా మెత్తగా వాటర్ కొన్ని వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా వీటన్నిటిని వేసుకొని ఇక్కడ ఆయిల్ వేడి కాలేదండి. కొంచెం స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ మసాలాలు మాడిపోకుండా చక్కగా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ని శుభ్రం చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని మంచిగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని 2 minutes మగ్గించుకోవాలి. అయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం ఇంకిపోయి ఆయిల్ మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేలాగా అలా చూసుకోవాలి. అప్పుడు మనము ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న మసాలాని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇందులో గ్రీన్ చిల్లీనే వాడతారు. అయితే మీ స్పైస్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీని వేసుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారాలు నాకు కారం సరిపోలేదు, అందుకొరకు మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు కూడా సరిపోకపోతే మిర్చి పౌడర్ని యాడ్ చేసేసుకోండి. అలాగే మిక్సీ పాత్రలో కూడా కొన్ని వాటర్ని వేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ, ఎందుకంటే మసాలాలు ఉన్నాయి కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ దగ్గరికి వచ్చేలా ఉడికించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చినే వేస్తారు, ఎందుకంటే మన పచ్చిమిర్చితోనే సరిపోదు కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కసూరి మేతిని వేస్తున్నాను. కసూరి మేతి వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా కమ్మగా ఉంటుంది. అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని చక్కగా కూర దగ్గరికి వచ్చేలాగా మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.